మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా తింటారా? మా పాప అయితే రాగి జావ గట్టిగా చేస్తేనే తింటుంది. లిక్విడ్‌గా చేస్తే తనకెందుకో వామిటింగ్ అయిపోతుంది. సరే తనకి ఇలానే ఇష్టం కదా అని చెప్పి ఇలాగే స్పూన్ వేసి తినిపించేస్తాను. మంచిగా తినేసింది. ఇదైతే సింపుల్‌గా అయిపోతుంది తినిపించడానికి నాకు మార్నింగ్ హడావిడి లేక. తర్వాత ఇంక మా పాపని స్కూల్లో వదిలేసి వచ్చాక ఇంకా గుడికి స్టార్ట్ అయ్యాము. సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపం పెడదాము అని చెప్పి ఇంకా మంచిగా దీపం పెట్టాను. మంచిగా దర్శనం చేసుకొని అర్చన కూడా చేయించుకున్నాను మా పాప దగ్గర పేరు పైన. తర్వాత పొంగల్ పెట్టారు ప్రసాదం కింద, చాలా బాగుంది. ఇంకా పొంగల్ తినేసి ఇంక ఇంటికి వచ్చాము. ఇంకా అర్చన చేయించాం కదా, ఆ టెంకాయ అంతా తీసి పెట్టేసి ఇంకా మా పాపని తీసుకొని వద్దామని చెప్పి స్కూల్కి వెళ్ళి తీసుకొని వచ్చాక ఇంకా లంచ్ చేసేసి తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ జెల్ పెట్టుకుందాము. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సరే జెల్ పెట్టుకున్నాను, బాగా తగ్గింది కూడా హెయిర్ ఫాల్. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. మధ్యలో మా పాప లేకపోతే ఎలా, తను ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అస్సలు ఏ పని అవ్వదు. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్.